హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ రోజు అమావాస్య ఫ్రెండ్స్, అందులోనూ ఆదివారం అమావాస్య వస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఈ రోజు ఏం చేయాలంటే, మీ ఇంటికి ఉన్నటువంటి నర ఘోష, నర దిష్టి, నర పీడ ఇవన్నీ పోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక గుమ్మడికాయ, టెంకాయ, నిమ్మకాయ ఈరోజు మీరు ఇంటికి దిగదీసి కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియోలో నేను యాజ్ యూజువల్ గా ఏమేం చేయాలో ప్రతి ఒక్కటి చూపించాను. అన్ని మీకు చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. సో నేను వీడియోలో చూపించిన విధంగా మీరు గుమ్మడికాయకి పసుపు అవన్నీ రాసుకొని, ఆ టెంకాయకి, నిమ్మకాయకి పసుపు రాసుకొని బొట్లు పెట్టేసి, తర్వాత వాటికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్క తమలపాకులో పెట్టండి. సో మీరు తర్వాత వేసిన తర్వాత ధూపం అయితే వేయాలి, వాటికి సాంబ్రాణి పొగ అది ఇంట్లో మొత్తం కూడా వేయండి. వేసిన తర్వాత హారతి ఇచ్చేసి, హారతి ఆగిపోయిన తర్వాత మీరు గుమ్మడికాయ అవన్నీ తీసి వీడియోలో చూపించిన విధంగా సో లెఫ్ట్ సైడ్ కి 3 చుట్లు తిప్పి, మీకు నచ్చిన దేవుణ్ణి స్మరించుకుంటూ లెఫ్ట్ సైడ్ కి 3 చుట్లు తిప్పి, సో నర దిష్టి, నరఘోష, నరపేడ పోవాలి స్వామి అనుకుంటూ సో మీరు గుమ్మడికాయ అయితే కొట్టండి. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో తనే గుమ్మడికాయ కొడితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకవేళ ఇంటి యజమాని కొట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఎవరైనా బయట వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది. సో ఇకపోతే చివరిగా మీరు గుమ్మడికాయ అవన్నీ కొట్టేసిన తర్వాత, టెంకాయ, నిమ్మకాయ అన్ని కొట్టిన తర్వాత గుమ్మడికాయ 4 ముక్కలను ఇంటికి 4 మూలలా వేసేసేయండి. వేసిన తర్వాత మీరు ఆ గుమ్మడికాయ కొట్టిన తర్వాత మీరు కుంకుమ అప్లై చేస్తారు కదా, ఆ కుంకుమలో చేతులద్ది మీ ఇంటి ఏదైతే దాళబంధనం ఉంటుందో దానికి రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ అయితే అచ్చుముద్ర లాగా వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత ఇకపోతే చివరిగా మీరు ఏదైతే నైవేద్యం బెల్లం పెట్టుంటారో ఆ బెల్లం ముక్కని కొద్దిగా నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో కరిగిచ్చేసి ఆ నీళ్ళని ఏదైనా చెట్టుకి అయితే పోసేసేయండి. సో ఇక్కడతో మీకు ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఈరోజు అమావాస్య ఈవినింగ్ వరకు ఉంటుంది. సూర్యాస్తమయం లోపు మీరు ఎప్పుడైనా సరే రావుకాలం, యమగండం లేని టైంలో గుమ్మడికాయ ఇవన్నీ దిష్టి తీసి కొట్టేసి మీ అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ చేయాలనుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండ్ జై హింద్.